జిల్లా నర్సంపేట భారతీయ రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో రైతులకు సాగు నీరు వస్తుందా రాదా అనే ఆందోళనలో రైతాంగం ఉందన్నారు. నర్సంపేట నియోజకవర్గ రైతులందరూ ఎండాకాలం యాసంగి పంట కోసం గోదావరి జలాల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ మన నియోజకవర్గంలో గత 3-4 సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యూట్ ప్లాన్ చేసి ఆ ప్లాన్లో రూపొందించబడినటువంటి ప్రతి గీత వెంబడి గోదావరి జలాలను తీసుకొచ్చి రైతుల పాదాలు గడిగి 2 పంటలు పండించినాం. ఏ ఒక్కనాడు కూడా రైతులు నీళ్ళ కోసం సమృద్ధిగా నీళ్ళు ఇచ్చినాం. నియోజకవర్గాన్ని మొత్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏజెన్సీని పెట్టుకొని ఏ నీళ్లు ఎటు ప్రయాణం చేయాలి, ఎటువైపు నుంచి అందుబాటులోటువంటి సోర్సును బేస్ చేసుకొని సాగునీళ్ళను తీసుకురావాలి, శాశ్వత ప్రాతిపదికన గోదావరి నీళ్లను ఎట్లా సాధించాలనేటువంటి దానిపైన ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక, అదే నర్సంపేట ఇరిగేషన్ సర్క్యూట్. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మార్పు అంటే గతంలో నీళ్ళు వచ్చినాయి సమృద్ధిగా, ఇప్పుడు వస్తాయా లేదనేటువంటి ఆందోళన రైతులు అవపడుతున్నది. అదే మార్పు అని చెప్పి మీ ద్వారా అడగదలుచుకున్నారు. అసలు ఈ చర్చ రైతుల దగ్గర ఎందుకున్నది? ఈ చర్చకు తెరలేపింది ఎవరు? నియోజకవర్గ సాగునీటి రంగం పైన అధికారికంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక్కసారైనా అధికారులతో సమీక్ష నిర్వహించారా? ఈ నియోజకవర్గానికి గతంలో, ఎందుకంటే అన్ని కూడా రికార్డ్స్ ఉంటాయి, ఇంజనీర్ల దగ్గర రికార్డ్స్ ఉంటాయి, అధికారిక లెక్కలు ఉంటాయి. DBM 38, 40, 48ల ద్వారా ఎన్నడో 40-50 సంవత్సరాల కింద తవ్వినటువంటి కాలువలు పూడకపోతే కాకతీయ మెయిన్ కెనాల్కి క్రాస్ రెగ్యులేటర్లు కట్టి నీళ్లు తెచ్చినాం. రైతుల నుంచి ఎప్పుడు ఫోన్లు వచ్చేది ఏంటంటే నీళ్లు సరిపోయినాయి ఆపండి, సరిపోయినాయి ఆపండి అనేటువంటి ఫోన్లు వచ్చినాయి తప్ప ఎన్నడూ నీళ్లు కావాలనేటువంటిది గత 4 ఏళ్లలో నర్సంపేటలో వినలేదు. కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్కనాడు నీళ్ల గురించి వాళ్ళ నోట ఒక ప్రెస్ కానీ, ఒక మాట కానీ, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కానీ ఎన్నడూ కూడా పెట్టలేదు, అవకాశం ఇవ్వలేదు. ఇవాళ అసలు నర్సంపేట నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది? సాగునీటి విషయంలో ఇక్కడ రూపొందించబడిన ఇరిగేషన్ సర్క్యూట్ పైన అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా? సాధించిన నీళ్ళిచ్చి రైతుకు 2 పంటలు పండించిన ప్రాజెక్టులను అనుమానపడేటువంటి ఒక విషపూరిత ప్రచారానికి తెరలేపుతున్నారా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నారు. తైబందీ నిర్ణయించాల్సింది శాసనసభ్యుని యొక్క ఆధ్వర్యంలో నిర్ణయించిల్లు. ఆర్డీఓ గారు, ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు అధికారికంగా ప్రకటించిల్లు. ప్రాజెక్టుల కింద పాకాలతో పాటు రంగయ్య చెరువు, మాదన్నపేట మొత్తం 100% నీళ్ళు ఇస్తామని చెప్పిళ్ళు. రైతులు నార్లు పోసుకున్నారు. ఇవాళ మళ్ళీ మీ పార్టీ వాళ్ళే ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చిన్న పైపు లీకేజీ ఉన్నదని చెప్పి 1 రోజు మోటార్ ఆగితే, 2 రోజులు మోటార్ ఆగితే విష ప్రచారం చేసేటువంటి కుట్ర చేసిందంటే రైతులకు అనుమానం కలుగుతున్నది మీ వైఖరి పట్ల. నిన్న ఆల్రెడీ పాకాల మోటార్ స్టార్ట్ అయిందండి. నిన్న రాత్రి 8 గంటలకు పాకాల మోటార్ స్టార్ట్ అయింది. మీరు చేసే ప్రచారం ఏంది? ఇలా దేవాదల ప్రాజెక్టు దగ్గర గోదావరిలో నీటి నిల్వలేవా? భీంగన్పూర్లో నీటి నిల్వలేవా? భీంగన్పూర్ నుంచి ఎత్తిపోసేటువంటి రామప్పలో నీటి నిల్వలేవా? ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాట నమ్మి, మీ మాట నమ్మి 100% రైతులు ఇవాళ నార్లు పోసుకున్నారు. వెదజల్లే పద్ధతి వచ్చింది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఎకరాలు మంచి మెలకువలతో అధిక దిగుబడి సాధించేటువంటి నైపుణ్యత గల రైతన్నలు ఇలా నర్సంపేట రైతులు, పాకాల రైతులు వెదజల్లే పద్ధతి ద్వారా కూడా ఉన్నారు. ఇవాళ వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రకటన ఏంటి? అధికారుల మీద దూసేటువంటి మీ వీడియోలు ఏంటి? అసలు నీళ్లు లేవని ఎవరు చెప్పిళ్ళు? ప్రాజెక్టు నడవదని ఎవరు చెప్పిళ్ళు? తైబందీ 100% ఇస్తాం అని మాట్లాడుతున్నప్పుడు సమీక్షించే ప్రకటన చేసిల్లా? అవగాహన ఉండి చేసిల్లా? అవగాహన లేకుండా చేసింది. గతంలో ఇదే దుష్ప్రచారం 2-3 సంవత్సరాలు. ప్రాజెక్టే బూటకం, అంత నాటకం అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకాలకు అదనంగా సుక్క నీళ్లు, గోదావరి నుంచి సుక్క నీళ్లు పడ్డా కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుంటాం అన్నారు మీరు, మీ పార్టీ. నేను విరవేగలే కదా, మీ లెక్క చెత్త మాటలు ఎప్పుడు మాట్లాడలే కదా, సంస్కారం లేకుండా ఏది పడితే అది మాట్లాడలే కదా మా పార్టీ వారు. కానీ ఇవాళ మరి దేన్ని బేస్ చేసుకుని 100% తైబందీ ఇస్తామని మాట్లాడిల్లు? ప్రాజెక్టులు బూటకమన్నది మీరే. సుక్క నీళ్ళు వస్తే కాళ్ళు గడికి నెత్తి మీద పోసుకుంటామన్నటువంటి వాళ్ళు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టు కాడికి వేయలు కదా. మీకున్న అవగాహన అసలు తైబందీ ప్రకటించిన శాసనసభ్యులు ఎక్కడ? గ్రామాలుగా చీలిపోవాలనా?
మీ వైఖరి వల్ల. ఎందుకు దాన్ని దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు? ఒకడు మాట్లాడుతాడు ప్రాజెక్టు వెనకట మేమున్నప్పుడే డిజైన్ చేసినాం. అసలు ఎన్ని ప్రాజెక్టులు నర్సంపేటకు అందుబాటులోనే తెలుసుకునేటువంటి పరిజ్ఞానం, పరిణతి కూడా ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకి. మనకు 2 ప్రాజెక్టులనే సోయి మరుస్తున్నారు. 2 ప్రాజెక్టులు కూడా ఎక్కడైనా వాటర్ స్కేర్ సిటీ పాకాల ప్రాంతంలో వస్తే రంగాయ చెరువు ప్రాజెక్టు డైవర్షన్ పెట్టొచ్చు. రంగాయ చెరువు ప్రాంతంలో కూడా ఫ్యూచర్ లో లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ పూర్తయినటువంటి తర్వాత పాకాల ప్రాజెక్టు కూడా రంగాయ చెరువుకు డైవర్ట్ చేసేటువంటి అనుకూలత అక్కడ ఉన్నది. DBM 38, 48 అండి. 55,000 ఎకరాలు నర్సంపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వాలి. వాటి కింద కాళేశ్వరం బూటకమన్నారు కదా, మీ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది కదా. మరి SRSP కింద నిన్నటి వరకు మేము తెచ్చిన నీళ్ళు ఎక్కడివి? ఇప్పుడు SRSP అయితే ఉంది కదా లోయర్ మేనే డ్యామ్ లో. గత సంవత్సరం నీటి నిల్వల కంటే ఇప్పుడు నీటి నిల్వలు ఎక్కువ ఉన్నాయి LMDలో. ఇలా నర్సంపేట నియోజకవర్గ SRSP కాలువల నిండా నీళ్ళెందుకు అత్తలేవో చెప్పాలి. ఇలా కాకతీయ మెయిన్ కెనాల్ మన DBM 38 వరకు వచ్చే వరకు మనకు 5,500 క్యూసెక్కుల నీళ్లు విడుదల కావాలి. కానీ ఇవాళ మనకు వచ్చేటువంటిది 2,600 దాటడం లేదు. DBM 38 ఇలా సుమారుగా 1000 బావులు, బోరులు అందుబాటులో రైతులు కాలువల నీళ్లపై ఆధారపడి పంటలేయద్దు అని నర్సంపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాల్మన్ రాజ్ గారు వ్రాతపూర్వక ప్రకటన చేసినా కూడా మీ పార్టీకి సిగ్గు అనిపిస్తలేదా? దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నీళ్లు ఇస్తారా, ఇవ్వరా? తక్షణమే ప్రకటన చేయాలి. అధికారులు అదే వీడియోలో నీళ్లున్నాయి, సరిపోనున్నాయి, ఇస్తామంటున్నారు. విజిట్ చేసిన కాంగ్రెస్ అధికారులపై నెట్టి నీళ్ళెగ్గొట్టేటువంటి విష ప్రచారానికి ఒడిగడుతున్నారు. ఈ ప్రకటన చేసింది మీ అధికారే కదా, మీ ప్రభుత్వంలో పనిచేసే అధికారే కదా. ఇందులో ఏమున్నాయి ఒకసారి మీరు చూడండి. SRSP స్టేజ్ 1